హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇప్పుడు మనం బిఫోర్ వీడియోలో బ్యాక్ పార్ట్ అనేది మనం 1 ఇంచ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో కట్ చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు సేమ్ అదే బ్యాక్ పార్ట్ ఆధారంతో మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు మనం క్రాస్గా ఈ విధంగా వేసేసుకొని ఒక 2 ఇంచెస్ అయితే మన బ్యాక్ పార్ట్ మడిచేసి ఈ విధంగా పెట్టేసుకొని నెక్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా ఇచ్చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రైట్గా వచ్చేటట్టు మనం నెక్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు ఉండేటట్టు ఈ విధంగా స్కేల్ పెట్టేసి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా గీసేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ఖర్చుకు అనేది ఇస్తాం కదా, సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ విధంగా ఖర్చుకి ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు రెండో లైన్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మన జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ అనేది ఆ రెండో లైన్కి రావాలి. ఇప్పుడు చూడండి, క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోండి. నీట్గా మనకి రౌండ్ అనేది మనకి ఎంత డీప్ ఉంది ఫ్రంట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఉక్సులు పట్టి లైన్ టచ్ అయింది, ఆ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే గీసేసుకోండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు నుంచి ఈ విధంగా తీసేసుకోండి. మధ్యలోకి డాట్స్ కోసం ఒక 1/4 ఇంచు, కింద షేప్ పట్టీ కోసం ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పట్టేసుకోండి. మన ఫ్రంట్ పార్ట్ ఒక్కటే పట్టుకోకూడదు, చెస్ట్ పాయింట్ అనేది లూజ్ వస్తుంది. ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని అసలు ఖర్చుకి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టేసుకొని అలా మార్కింగ్ ఇచ్చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్ అనేది ఒక 1 ఇంచ్ అనేది పెంచేసాం కదా, ఇప్పుడు అసలు ఖర్చుకి మార్కింగ్ ఇచ్చేసుకొని ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చేసుకోండి. షేప్ పట్టీకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 ఇంచ్ అనేది సెట్ అయిపోతుంది. ఈ విధంగా లోత్ అనేది తీసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో